చిత్తూరు జిల్లా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి నకిలీ హాల్ టికెట్ ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. సుదర్శన్ గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని హాల్ టికెట్ నమోదు కోసం ఇమాన్యుయేల్ వద్దకు వెళ్లాడు. కర్నూలు జిల్లా డోన్లో ఆన్లైన్ కేంద్రం ఏర్పాటు చేసుకున్న ఇమాన్యుయేల్ వ్యక్తిగత కక్షలతో సుదర్శన్ కి నకిలీ హాల్ టికెట్ ను రూపొందించి ఇచ్చాడని అన్నారు. సుదర్శన్ ని ఉద్దేశపూర్వకంగా పరీక్షలకు హాజరు కాకుండా చేయాలని ఇమాన్యుయేల్ గతంలో హాల్ టికెట్ తయారు చేసుకున్న వారి పేర్లతో తప్పుడు సెంటర్ ను హాల్ టికెట్ లో నమోదు చేసి ఇచ్చాడని డీఎస్పీ అన్నారు. ఇమాన్యుయేల్ ఉద్దేశపూర్వకంగానే సుదర్శన్ ను తప్పుదోవ పట్టించారని విచారణలో తేలడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిన్నటి రోజు మొన్న అనమాట మన చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ పరంగా దే డన్ గుడ్ జాబ్. అది ఏంటంటే గత సంవత్సరం 2023లో జస్ట్ 3 months బ్యాక్ నవంబర్ నెలలో మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 25th సండే నాడు గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్ ఉందనేసి ప్రిలిమినరీ టెస్ట్గా డేట్ డిసైడ్ అయిందనమాట. ఆ కోణంలో టోటల్ యావత్తు రాష్ట్రం అంతా ఎగ్జామ్స్ ప్రతి ఒక్క సెంటర్లో ప్రతి ఒక్క డిస్టిక్ వైడ్గా జరిగింది. అది అందరికీ తెలిసిందే. సో ఆ కోణంలో యాక్చువల్గా ప్రొసీజర్ ఏమంటే టోటల్ అన్ని అప్లికేషన్స్ కానీ హాల్ టికెట్స్ కానీ అన్నీ ఆన్లైన్ అనమాట. ఆన్లైన్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా డీటెయిల్స్ పర్టిక్యులర్స్ ఫిల్ చేస్తే దాని మేరకు ఎలిజిబిలిటీని చూసి ఆ యొక్క సఫిషియంట్ డీటెయిల్స్ ఉన్నాయా లేదని చూసి కమిషన్ వారు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లోనే. ఆ కోణంలో ప్రతి ఒక్కరికి ఆ విధంగా ప్రాసెస్ నడిచింది. అదేవిధంగా ఒక అతను సుదర్శనం అనే అతను ఏం చేశాడంటే కర్నూలు డిస్టిక్ అనమాట. కర్నూలు డిస్టిక్ మన కృష్ణగిరి మండలము. అక్కడి నుంచి అతనికి తెలిసిన ఒక డోన్లో రాజా కాంప్లెక్స్ దగ్గర ఉన్న అతను దూరపు డిస్టెంట్ రిలేటివ్ అన్నమాట. అతని పేరు ఇమాన్యుయేల్. అతని యొక్క సెంటర్ ఉంటే ఆ సెంటర్లో నెట్ సెంటర్లో వెళ్ళి నాకు కూడా అప్లికేషన్ లోడ్ చేయి, నా డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ ఇచ్చాడనమాట. ఇస్తే అది ఏం జరిగిందంటే ఇద్దరికి ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయి అర్లియర్ డేస్ నుంచి. ఆ ఇల్ ఫీలింగ్స్ ఆ డిస్ప్యూట్స్లో భాగంగా అతను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ యూటిలైజ్ చేసుకుని వానికి చీట్ చేయాలా, ఇతనికి అప్లికేషన్నే లోడ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అతని దగ్గర ఫీజు కూడా తీసుకున్నాడు, డీటెయిల్స్ తీసుకున్నాడు, ఫొటోస్ ప్రతిదీ తీసుకున్నాడు. బట్ కాలయాపన చేసి ఆ యొక్క గడువు డేట్ వరకు కూడా అతను ఫిల్అప్ చేయకుండా అప్లోడ్ చేయకుండా అతను వదిలేశాడు అనమాట. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత గడువు కూడా వచ్చేసింది. హాల్ టికెట్ ఇష్యూ చేయడంలో చేయలేదు. అతను తరచూ అడుగుతున్నాడు. అంతలో ఒక అతను మండల శ్రీనివాసులు అనే అతను కూడా కావాలనేసి అతను ఆల్రెడీ చేసుకున్నాడు అనమాట వేరే చోట. అతను హాల్ టికెట్ రిలీజ్ చేసుకున్నాడు, ఇష్యూ తీసుకున్నాడు. ఆ కోణంలో అప్పుడు ఆ యొక్క ఒరిజినల్ అతని యొక్క ఎవరైతే మండల శ్రీనివాసులు అతను తీసుకున్న హాల్ టికెట్ బేస్ చేసుకుని అతని యొక్క డీటెయిల్స్ను అతను పెట్టుకునేసి అతని యొక్క పీడిఎఫ్ కన్వర్షన్ అప్లికేషన్ నుంచి మన ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లోకి డైవర్ట్ చేసుకునేసి టోటల్ డీటెయిల్స్ ఎడిట్ చేసి ఇతని యొక్క ఫేక్ ఫోటో అండ్ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ఇతనికి డూప్లికేట్ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది. అది చేయడంలో భాగంగా ఏం చేసినాడంటే చిత్తూరు జిల్లా ప్రిఫర్ చేసి అందులో నారాయణ కాలేజ్ మరిమాన్ వీధిలో, ఎందుకంటే టౌన్కు దూరం అవుతుంది, ఇతను పోతే కూడా చేరుకోలేడు, ఇతను పోతే కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు, అందుకోలేడు అనే ఒక దురుద్దేశంతో ఇతను ఆ యొక్క సెంటర్ ఫాల్స్ సెంటర్ అనమాట. యాక్చువల్గా అక్కడ